మీరు కనుక థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం. ఇందులో నేను A to Z అన్నీ మీకు ఇన్ డీటెయిల్ ప్రొసీజర్స్ ప్రాసెస్ అంతా చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో. సో మనం చూసినట్టయితే మేమైతే ఫ్లైట్స్ అయితే స్కై స్కానర్లో బుక్ చేసుకున్నాం. స్కై స్కానర్లో బుక్ చేసుకొని మాకు లైక్ 1.5 month ముందే బుక్ చేసుకున్నాం. 10 days ట్రిప్ థాయిలాండ్లో బ్యాంకాక్ ఫర్ 3 days, 1 day in Pattaya, 1 day in Chiang Mai and 3 days in Phuket. So total cost of flights was around 70,000. Then coming to hotels costed us around 40,000. So flights and hotels alaga maaku 1.1 lakh ayindi. Apart from that we are carrying around 20,000 Thai baht right now. 20,000 తీసుకుని వెళ్తున్నాం. నెక్స్ట్ టైం మంచి మీరు బిఫోర్ యూ గెట్ ఇన్ టు లైక్ థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బిఫోర్ గోయింగ్ టు థాయిలాండ్ ట్రిప్ మీరు చేయాల్సిన ప్రొసీజర్స్ ఏంటి అంటే డిజిటల్ కార్డ్ ఒకటి ఫిల్ చేయాలి. థాయిలాండ్ ఇమిగ్రేషన్ డిజిటల్ కార్డ్ TDAC అనేసి ఆన్లైన్లో ఉంటుంది. దట్ హ్యాస్ టు బి ఫిల్డ్. అది ఆన్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏమీ కాస్ట్ లేదు. అండ్ థాయిలాండ్ రైట్ నౌ ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్ అండ్ ఇట్స్ ఫ్రీ. బట్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఇస్ దట్ మీ హోటల్ బుకింగ్స్ అన్నీ కూడా ఇమిగ్రేషన్లో అడుగుతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిటర్న్ టికెట్ కూడా అడుగుతారు. సో రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్స్ అన్నీ ముందే మీరు బుక్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. హాయ్, డే 1 ఈరోజు చెక్ ఇన్ చేసిన తర్వాత మేము ఖాసాన్ రోడ్ బయలుదేరుతున్నాము. మేమైతే ఇగో ఈ రివర్ సైడ్ హోటల్లో ఉన్నామండి. యాజ్ ఆఫ్ నౌ పర్ డే ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ అరౌండ్ 3,500. సో టోటల్ 3 nights ఉంటున్నాము. సో 3 nights and 2 days కాస్టింగ్ అస్ 11,000 rupees. ఇక్కడ నుంచి ఇంకా లోకలైట్స్ అయిపోయాం మేము థాయిలాండ్లోని. బస్సు పట్టుకొని ఖాసాన్ రోడ్ అనేసి ఈరోజు వచ్చాము. బ్యాంకాక్ నుంచి బై మెట్రో వచ్చాం హోటల్కి. వి డిడ్ంట్ బుక్ ఏ క్యాబ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, డైరెక్ట్ మెట్రో వేసుకొని వచ్చేసాము. మెట్రోలో అయితే మాకు 1 hour పట్టింది. సో వితౌట్ మెట్రో ఇట్ మైట్ బి టేకింగ్ మచ్ లాంగర్. సో మేమైతే ఖాసాన్ రోడ్కి వచ్చాము. నైట్ ఆల్మోస్ట్ లైక్ 9-9:30 టైంకి వచ్చాము. రూమ్కి వచ్చేసరికి 6:30 అయిపోయింది మీకు చెప్పినట్టు. అండ్ నవ్వు ఖాసాన్ రోడ్ ఆల్మోస్ట్ ఇది ఒక 1 kilometer స్ట్రెచ్ ఉన్నది మనకి బై వాక్. అండ్ బోత్ ద సైడ్స్ వీఆర్ హ్యావింగ్ క్వైట్ అ లాట్ ఆఫ్ షాప్స్. నెక్స్ట్ ఏమోంచి షాపింగ్ క్లోతింగ్ మార్ట్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ టీ-షర్ట్స్. అవి కాకుండా మీకు మ్యాంగో స్టిక్కీ రైస్ కూడా దొరుకుతుంది, కబాబ్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ థాయిలాండ్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హ్యావింగ్ వెరీ నైస్ రెస్టారెంట్స్ యాజ్ వెల్ which are offering both alcoholic beverages as well as non-alcoholic beverages. సో మొత్తం స్ట్రీట్ అంతా చూసినట్టయితే కలకలమని మెరిసిపోతుంది మొత్తం అంతా. ఎటు చూసినా కూడా మొత్తం ఫ్లాషీ లైట్స్తోని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది మాకు. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయితే పట్టింది వన్ సైడ్ టు అదర్ సైడ్ వాక్ చేసుకొని వెళ్ళడానికి. సో ఇది కాకుండా మనకి ఇంకా మసాజ్ సర్వీసెస్, ఫుట్ మసాజ్, థాయ్ మసాజ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఈ ఖాసాన్ రోడ్లో. దిస్ ఈజ్ నథింగ్ బట్ పటాయాలో వాకింగ్ స్ట్రీట్ చూసి ఉంటారు కదా చాలామంది ముందు వచ్చిన వాళ్ళందరూ. సేమ్ పటాయా వాకింగ్ స్ట్రీట్ టైప్లో ఉంది ఇది కూడా. మొత్తం పబ్స్, నెక్స్ట్ ఏమోంచి మీకు ఫుడ్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మేము కూడా మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేసాము. అది కాకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కబాబ్స్ కూడా ట్రై చేసాము. టేస్టీగా అయితే ఉన్నాయి. ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. సో థాయ్ ఫుడ్కే వెళ్ళాలి. మన ఇండియన్స్కి అయితే మాకు పెద్దగా నచ్చదు, తెలిసిందే ఆబ్వియస్లీ. కాకపోతే మరి థాయిలాండ్ ఫుడ్ ట్రై చేయాలి కాబట్టి ఇది ఇంకా థాయిలాండ్ ఫుడ్కేనే మేము ప్రిఫర్ చేసాం ఇండియన్ మీద. మీకు ఈ పార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఎక్కడ కూడా ఇండియన్ ఫుడ్ అయితే దొరకట్లేదు. మేమైతే అంతా ఎతికేసాము ఖాసాన్ రోడ్. సో ఎక్కడ అయితే దొరకలేదు మాకు. ఇవన్నీ ఖాసాన్ రోడ్ అయిపోయింది. ఈరోజు ఐకాన్సియా మాల్ అండ్ దెన్
ఏంటిది అది Skywalk. స్కై వాక్ అంట స్కైవర్స్ 2 ప్లాన్ ఏషియా టెక్ రివర్ క్రూజ్ ఈ రోజు ప్లాన్స్ అయితే ఇయ్యి. ప్రజెంట్ ఎక్కడికొచ్చాం ఫెర్రీ స్టేషన్కి వచ్చాం. మా హోటల్ ఇక్కడే ఉన్నది పక్కనే ఎదురుగుండా. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. హాయ్ చెప్పండి. సో అయితే మనం ఫెర్రీ తీసుకొని 1 అవర్ అంటే ఇక్కడ నుంచి ఐకాన్సియం మాల్ 1 అవర్ ఫెర్రీ వెళ్ళడం ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ గోయింగ్ బై ఫెర్రీ ఇట్ ఇస్ చీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ వీల్ ఎక్స్పీరియన్స్ ది రివర్ యాజ్ వెల్. అందుకనేసి 2 ఉంటాయి అంతే కదా. ఓకే మన ఫెర్రీ అయితే వచ్చేసింది. ఆరెంజ్ బోట్ ఫెర్రీ అంట ఇది. ఫెర్రీ ఎక్కేసాము, టికెట్ కూడా తీసేసుకున్నాము. జస్ట్ ఫర్ 10 థాయ్ బాట్కి మనకి ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే తీసుకెళ్తున్నారు. చాలా సీనిక్గా ఉన్నది బయట వ్యూ కూడా. ఐకాన్సియం మాల్కి అయితే వచ్చేసాము. ఇది మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఐకాన్సియం మాల్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ థాయిలాండ్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ యాజ్ వెల్ మీరు బ్యాంకాక్ వచ్చినట్టయితే. గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ ఉన్నది. అలా పైకి వెళ్ళే కొద్ది చాలా బ్రాండెడ్ షాప్స్ అయితే ఉన్నాయి మనకి, క్లోతింగ్ అండ్ సౌవెనీర్. టాప్ ఫ్లోర్లో మనకి వాటర్ ఫాల్ ఉంది, ఇండోర్ వాటర్ ఫాల్. అది కాకుండా కూడా చాలా టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి మనకి ఐకాన్సియం మాల్లోని. ఇవి సమ్ ఆఫ్ ద హైలైట్ ఫొటోస్ ఐకాన్సియం మాల్లో తీసుకున్నవి మేము. ఐకాన్సియం నుంచి మేము రివర్ ఫెర్రీ ఎక్కేసి మొత్తం థాయిలాండ్ స్కై లైన్ అంతా కూడా సీనిక్గా కనిపించేలాగా రివర్ ఫెర్రీ ఎక్కేసి ఏషియా టెక్ అయితే వచ్చేసాము. రివర్ ఫెర్రీ మాకు అరౌండ్ 30 థాయ్ బాట్ అయితే అయ్యింది. 1 స్టాప్కే 30 థాయ్ బాట్స్ తీసుకున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ ఓకే. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే అదిగో ఎదురుగుండా ఫెర్రీ వీల్ ఒకటి కనిపిస్తుంది చూసారా. ఫెర్రీ వీల్ ఏషియా టెక్ దగ్గర ఉన్నాయి. ఫెర్రీ వీల్ ఎక్కితే కనుక మనకి మొత్తం బ్యాంకాక్ స్కై లైన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అది కాకుండా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే అక్కడ స్వింగ్ చాలా పైకి తీసుకెళ్తున్నారు. ఒక 30-40 మీటర్స్ పైకి తీసుకెళ్ళి తిప్పుతున్నారు. అది కూడా ట్రై చేసాం మేము. జురాసిక్ వరల్డ్ కూడా ఉన్నది మనకి కిడ్స్కి, చాలా బాగుంటుంది అని విన్నాను. 3D ఎక్స్పీరియన్స్ అంట జురాసిక్ వరల్డ్. సో అది ఏషియా టెక్. అది ర్యాపప్ అయిపోగానే మేము సాయంత్రం బస్ ఎక్కి మేము లింపినీ పార్క్ అనేసి ఒక పబ్లిక్ పార్క్ ఉన్నది. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము. ఇది మనకి లింపినీ పార్క్. చాలా ప్లెజెంట్గా సీనిక్గా అయితే ఉన్నది. ఒక చిన్న పాండ్ కూడా ఉన్నది, అందులో మనకి బోటింగ్ కూడా ఉన్నది. ఈవినింగ్ సన్సెట్ టైమ్స్ వస్తే మనం మంచిగా రిలాక్స్ అయితే అవ్వచ్చు లింపినీ పార్క్లోని. దీంతో మేము డే 2 అయితే ర్యాపప్ చేస్తాము. డే 2 అయితే మేము గ్రాండ్ ప్యాలెస్ అండ్ టెంపుల్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము రివర్ క్రూయిజ్ పట్టుకొని. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అయితే మనకి 500 థాయ్ బాట్ అయితే తీసుకున్నారు ఎంట్రన్స్కి. సో పర్ హెడ్ 500. ఇక్కడ రాగానే చూసినట్టయితే మనకి థాయ్ సోల్జర్స్ నుంచి వెల్కమింగ్ మార్చ్ కూడా చేస్తున్నారు గెస్ట్ అందరికి. టెంపుల్ చూసినట్టయితే మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా యూనిక్గా అనిపించింది. థాయ్ ఆర్కిటెక్చర్ ఇలాంటిది మనకి ఎక్కడ ఇండియాలో అయితే కనిపించలేదు. నెక్స్ట్ గోల్డెన్ గ్లోలో ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ టెంపుల్స్ అన్నిటిలోని కూడా బుద్ధుడు మాత్రమే ఉన్నారు. ఈ బౌద్ధ టెంపుల్ అంట మొత్తం అంతా. థాయిలాండ్లో ఎక్కువ బుద్ధిజమే ఉన్నది. ఇది చూసినట్టయితే మనకి ఇది థాయిలాండ్ కింగ్ తాలూకా ప్యాలెస్. దీన్నే గ్రాండ్ ప్యాలెస్ అని కూడా అంటున్నారు ఇక్కడ వాళ్ళు. సో అది అయిపోగానే మేము వటారన్కి అయితే వెళ్ళిపోయాము. వటారన్ కంప్లీట్ చేసుకొని డే 2 ర్యాపప్ చేస్తాం. డే 3లోని సమ్ ఆఫ్ ద హైలైట్ ఫోటోగ్రాఫ్స్ ఇవి. మీరు చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఫొటోస్ అన్నీ కూడా. అండ్ లొకేషన్స్ కూడా చాలా సీనిక్గా అయితే అనిపించాయి మాకు.
వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టిల్ నౌ? పటాయా ఎలాగ అనిపిస్తుంది? ఏమేం చేశారు? మార్నింగ్ రాగానే మేము బ్యాంకాక్ నుంచి 2 hours డ్రైవ్ అని అనుకున్నాము, బట్ అది 4 hours నియర్లీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మేము రాగానే 2 o'clockకి మా హోటల్ చెక్ ఇన్. దానికన్నా ముందే మేము లంచ్ చేసేసి చెక్ ఇన్ హోటల్లో చేసేసిన తర్వాత we started going for water యాక్టివిటీస్లో మేము చాలా చోట్ల బార్గెన్ చేయడానికి ట్రై చేసాము, బట్ స్టిల్ మేము 4 members, సో అరౌండ్ మాకు 1800 అలా పడ్డది పర్ పర్సన్. 3 యాక్టివిటీస్ చేసాము, బనానా రైడ్, ఇంకా జెట్ స్కీ అండ్ పారాసైలింగ్. 3 కూడా మేము హోటల్కి ముందునున్న ప్రొవైడర్స్తోనే చేసేసాం అనమాట. మేము ఉంటున్నదైతే బీచ్ ఫ్రంట్ హోటల్, ఇది సెంట్రల్ పటాయా రోడ్లో ఉందన్నమాట. సో అది అక్కడ వరకు మాది కంప్లీట్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వాకింగ్ స్ట్రీట్ దానికి వెళ్తున్నాము, చూడాలి హౌ ఇట్ గోస్. మేమైతే అలాగా పటాయా బీచ్ రోడ్ అంటే వాక్ చేసుకుంటా మా హోటల్ నుంచి వాకింగ్ స్ట్రీట్ అయితే 2 kilometers చూపించింది. సో 2 kilometers కూడా మేము వాక్ చేసుకుంటానే వెళ్ళాము. చాలా లైవ్లీగా అయితే ఉన్నది బీచ్ రోడ్ అంతా కూడా. ఎటు చూసినా కూడా మనకి స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఏ స్టాల్లో చూసినా కూడా మనకి ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ ఏమొచ్చి సోవనీర్స్, అది కాకుండా కూడా చాలా రకాలైన జ్యువెలరీస్ అవి కూడా అమ్ముతున్నారు. అది అయిపోగానే మేమైతే వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా సార్ట్స్ ఆఫ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే కనిపిస్తున్నాయి బోత్ ద సైడ్స్. జనాలు కూడా చాలా లైవ్లీగా పార్టీ మూడ్లో ఉన్నారు. మొత్తం అంతా చూసినట్టయితే ఇదంతా కూడా పబ్స్, నెక్స్ట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. నైట్ లైఫ్ అయితే పటాయాకి అయితే వచ్చేయాలి గ్యారంటీగా. బ్యాంకాక్ థాయిలాండ్ నైట్ లైఫ్ అయితే మీకు పటాయాలోనే కనిపిస్తుంది. నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే పటాయా ఈజ్ ఏ కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే పటాయాలోని టైగర్ పార్క్, ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ప్లాన్ చేసుకున్నాము ట్రిప్లోని. టైగర్ పార్క్ అయితే డిపెండింగ్ అపాన్ టైగర్ సైజ్ బట్టి, మీడియం, లార్జ్, స్మాల్ బట్టి మనకైతే ప్రైజింగ్ అయితే ఉన్నది. మేమైతే మీడియం టైగర్ని సెలెక్ట్ చేసుకున్నాము. మీడియం టైగర్కి పర్ పర్సన్ మా దగ్గర 500 తాయిబాటు తీసుకున్నారు ఫోటోలకు మాత్రమే. టైగర్ పార్క్ అయితే బాగానే ఉన్నది. టైగర్స్ అన్నిటికి సెడేషన్ ఇచ్చేసి టైగర్స్తోని మనకి ఫోటోలు అయితే తీసుకొనేస్తున్నారు. పర్లేదు, మెమరీకి అయితే బాగున్నది టైగర్ పార్క్. అది అయిపోగానే మేమైతే నెక్స్ట్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడతా ఇంకా చాలా సీనిక్గా, బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. సో ఫొటోస్ అయితే మావి చాలా బాగా వచ్చాయి. కాకపోతే అంత క్రేజీగా ఏం లేదు ఫ్లోటింగ్ మార్కెట్, జస్ట్ నార్మల్ విజిట్ కాబట్టి ప్లేసెస్ ఏం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి పటాయాలోని మేమైతే ఫ్లోటింగ్ మార్కెట్ విజిట్ చేసాం. అది అయిపోగానే ఇంకా నెక్స్ట్ చాంగ్ మైకి అయితే స్టార్ట్ అయిపోయాము బై బస్సు. మళ్ళీ బ్యాంకాక్ అయితే వెనక్కి వచ్చేసి బ్యాంకాక్ నుంచి నాక్ ఎయిర్ ఫ్లైట్ ఎక్కి చాంగ్ మై అయితే ల్యాండ్ అయిపోయాము నైట్కి. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము మొత్తం చాంగ్ మైలోని సీనిక్ ప్లేసెస్ అన్ని తిప్పడానికి. చాంగ్ మై అంటేనే టెంపుల్ సిటీ, టెంపుల్సే ఉన్నాయి మొత్తం. ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా టెంపుల్సే. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అందులోని అన్ని బుద్ధిస్ట్ టెంపుల్సే ఉన్నాయి అండ్ అందులోని చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నది మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ సీనిక్గా కూడా ఉన్నాయి. అన్ని టెంపుల్స్ కూడా హిల్స్ మీద ఉన్నాయి. సో మేము ఒక్కొక్క హిల్ నుంచి ఇంకొక హిల్కి మారుతా వెళ్ళాం అనమాట టెంపుల్స్ అన్నీ. సో క్యాబ్ అయితే బుక్ చేసుకోవడం మంచిదే అయ్యింది. చూసినట్టయితే అక్కడ మనకి ఏమంటారు మాంగ్స్ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. సో మార్నింగ్ అయితే మేమైతే టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నాము. మెడిటేషన్ సెంటర్స్ అవి కూడా ఉన్నాయి. ఈవినింగ్ సిటీలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా బైసైకిల్స్ అయితే రెంట్ తీసుకొని బైసైకిల్ మీద అయితే తిరిగేసాము. అలా చాంగ్ మై అయితే ర్యాపప్ చేసుకొని నెక్స్ట్ అయితే ఫుకెట్కి బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే 1 day ఇక్కడ చాంగ్ మైలోని. చాంగ్ మై కంప్లీట్ చేసుకొని మేమైతే డైరెక్ట్ ఫ్లైట్ పట్టుకొని వయా బ్యాంకాక్ ఫుకెట్ వచ్చేసాము. ఫుకెట్ రాగానే ఫస్ట్ డే కూడా ఫిఫీ ఐలాండ్స్ ప్లాన్ చేసుకున్నాము. ఫిఫీ ఐలాండ్స్కి మనకి త్రూ బోట్ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక పర్ పర్సన్ 1700 తీసుకున్నారు తాయిబాట్.
2 hours జర్నీ. ఇగో ఇక్కడ ఫెర్రీ కనిపిస్తుంది కదా, అక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని అయితే డ్రాప్ చేసేసారు. ఇక్కడ నుంచి మాయా బేకి లోపలికి మనకి ఇలాగా శాండీ వాక్వే అయితే ఉన్నది. శాండీ వాక్వే త్రూ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 1/2 kilometer కనుక వాక్ చేసినట్టయితే మనకి మాయా బే ప్రత్యక్షం అవుతుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నది, చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా కూడా ఉన్నది. మనం చూసినట్టయితే బీచ్లోకి అయితే వెళ్ళనివ్వట్లేదు ఎవరిని, బేబీ షార్క్స్ ఉన్నాయని. మేబీ అందువల్ల అందంగా ఉన్నట్టున్నది ఇది. సో థాయిలాండ్ ఎలాగైతే మేము కంప్లీట్ చేసేసాము 50 ఐలాండ్స్ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ పటోంగ్ బీచెస్, కళ్యాణి బీచ్, అలాగా చాలా బీచెస్ అయితే ఉన్నాయి ఫుకెట్లోని. అవన్నీ కూడా కవర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ డే 2 days తర్వాత కవర్ చేసుకొని ఇంకా ఫైనల్లీ ఇంకా లాస్ట్ డే మేము మా హోటల్లోనే కొంచెం అలా రిలాక్స్ అయిపోయి బ్యాగేజ్ అది ప్యాక్ చేసుకొని ఇంకా ఫ్లైట్కి అయితే రెడీ అయిపోయాము. లాస్ట్లోని ఇంకా ఎలాగన్నా తెలిసిందే కదా మరి, ఇంకా ట్రిప్ అయితే చాలా మంచిగా అయితే గుడ్ నోట్లోనే ఎండ్ చేసాము. అంతా కూడా సక్రమంగా ఎవ్రీథింగ్ పీస్ఫుల్గా అయితే అయిపోయింది మాది. చాలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్. మీరు కూడా ఎప్పుడన్నా థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే మా ఈ గైడ్ని అయితే ఫాలో అవ్వచ్చు మీరు కూడా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఇఫ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మాకు ఒక థమ్స్ అప్ అండ్ లైక్ ఇవ్వండి. అదే నాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి.